ఓకే అన్న. మళ్ళీ మీరేమనుకుంటున్నారు? ఇన్ని రోజులు కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన జూషినారు. అసలు మీకెట్లా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. ఏ విధంగా? అన్ని రంగాలలో. హ్మ్. ఒకటి వ్యవసాయ రంగం గానీ, నీటిపారుదల రంగం గానీ, హ్మ్. రోడ్ల విస్తరణలు గానీ, హ్మ్. అండ్ రాష్ట్ర ప్రభుత్వ డెవలప్‌మెంట్ గానీ హ్మ్. అన్నీ బాగానే ఉన్నాయి. ఏ పార్టీ గెలుస్తది మళ్ళీ ఈసారి? బీఆర్ఎస్. బీఆర్ఎస్. యెస్. అంత ఖచ్చితంగా, అంత కాన్ఫిడెన్స్‌గా ఎట్లా జెప్తున్నారు? జరిగిన అభివృద్ధిని బట్టి, దాన్ని బట్టే ఈ నిర్ణయం. ఇంతకు ముందు ఎట్లుంటుండే? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన తెలంగాణ ఎట్లుండే? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయ నాయకులు గానీ, మన ఎమ్మెల్యేలు గానీ, మన ఇంటి దిక్కు వచ్చిన దాఖలాలు లేవు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నుండి మన ముందటికి శాసనసభ్యులు గానీ, మంత్రులు గానీ మన ముందటికొచ్చి పరిపాలన సాగించారు. అదే మాదిరిగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేస్తుంది. కనుక తప్పకుండా ఇదే వస్తదని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. మీ కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చాయా ఇప్పటివరకి? మేము దేనికి కూడా అప్లై చేసుకోలేదు కాబట్టి మేము రాలేదు. ఎందుకని? మాకున్న దాంట్లో తృప్తి పడ్డాం కాబట్టి. మీకు తెలిసిన లేని వాళ్ళ వాళ్ళకి తెలిసిన వచ్చని సంతోషం. మాకే ఏమేమి రావని వచ్చాయి లేదు. ఇప్పటివరకి వాళ్ళకి? అంటే ఇవే సంక్షేమ పథకాలలో గట్లి భాగస్వాములుగా అయ్యి ఇప్పుడు మొన్న ₹1,00,000 బీసీ బంధు అని అలాంటివి అప్లై చేసుకున్నారు. కొంతమందికి వచ్చినాయి. అవి కూడా అంచెలంచెలుగా ఇస్తానంటున్నారు. కానీ అందులో ప్రత్యేకంగా కొంతమంది సెలక్షన్ చేసుకోవడం అనేది కొద్ది మటుకు పార్టీ కార్యకర్తలకు ఇస్తారు అనేది ప్రజల భేదం అది. కానీ అందరికీ కాకపోవచ్చు. కొందరికి మాత్రం స్వచ్ఛందంగానే అర్హులైన వారికే ఇస్తున్నారు. అంటే చాలా మంది ఒపీనియన్ అదే ఉంది. అంటే ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో, అవును. చైర్‌పర్సన్స్ ఉన్నారో, వాళ్ళ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఏవైతే ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలైతే ఏవైతే ఉన్నాయో, అవి చాలా తొందరగా, ఈజీగా అయిపోతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్? అది తప్పు ముచ్చటది. హ్మ్. అది కొందరికి ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు. మన తల్లిదండ్రులు అందరి గురించి ఆలోచిస్తారు. ఒకరి గురించి ఆలోచించరు. ఇది కూడా ప్రభుత్వం కూడా అంతే. కొంతమంది తను పెద్ద కొడుకు అంటాడు. ఎవరు వృద్ధాప్య పింఛన్లు తీసుకున్నప్పుడు తను పెద్ద కొడుకు అంటారు. తనకే ఇస్తాం అంటారు. అది కాదు. ఇవాళ డబ్బులు ఇత్తనం ముచ్చట కాదు. అర్హులైన వారికే ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా తనే వస్తాడు. వై వై వైద్య విద్య ఎట్లుంది మరి? బాగానే ఉందమ్మా అది కూడా. ఏ విధంగా బాగుంది అంటున్నారు అంకుల్? దాని ఇప్పుడు గురించి చాలా వరకి విలేజెస్ లో చూస్తూ ఉంటే ఓకే. పిల్లలు చదువుకోవడానికి కూడా వర్షాకాలంలో వస్తే వాటర్ మొత్తం పడిపోతున్నాయి. పాత వాటిని కొన్ని పునరుద్ధరణ చెంది వాటిని ప్రభుత్వం అంచెలంచెలుగా పునరుద్ధరణ చెప్తున్నారు.